నచ్చిన రంగాన్ని ఎంపిక చేసుకుని అందుకు తగిన విధంగా రాణించి జాతీయ స్థాయిలో మెదక్ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మెదక్ పట్టణంలోని సాయి అవుట్డోర్ స్టేడియంలో జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి యువ దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఇటీవల క్రికెట్లో ప్రపంచ కప్ సాధించిన మహిళలను ఆదర్శంగా తీసుకొని రాణించాలన్నారు. చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ అలవాటు చేసుకోవడం వల్ల భవిష్యత్తులో అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోవచ్చని రఘునందన్ రావు సూచించారు. ప్రపంచంలో చాలా రోజుల నుంచి ఒక మహిళా జట్టు ఈ దేశానికి కప్పు గెలవాలని ఒక ఆశతో కొట్లాడినటువంటి మా అక్క చెల్లెల ఆత్మాభిమానాన్ని చూడండి, వాళ్ళ కాన్ఫిడెన్స్ చూడండి. ఒక్క బ్యాట్ ఉంటే ముగ్గురు అదే బ్యాట్తో ప్రాక్టీస్ చేసిన అమ్మాయిల స్టోరీలు వచ్చినాయి ఇలా పేపర్లలో చదువుండ్రి. ఇవి నచ్చాయి మనకి. రీల్స్, వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్లు, వాళ్ళని ఇట్లా అన్నారు వీళ్ళని ఇట్లా అన్నారు, ఇవి నచ్చుతాయి. అంబానీలు, ఆదానీలు, టాటా బిర్లాలు ఇళ్ళకి రాలేదు వాళ్ళు. మీకంటే చిన్న కనీసం మీకన్నా ఇంత స్టేడియం ఉంది. ఈ మాత్రం స్టేడియం లేని ప్రదేశాలకి వెళ్ళి వచ్చి ఇలా భారతదేశానికి మహిళా క్రికెట్ వరల్డ్ కప్ని సాధించారు. ఇక్కడ ఎక్కువ మంది 190 మంది వాళ్ళే కనబడతా ఉన్నారు. మరి మీరెట్లు ఉండాలి? శివసత్తుల్లాగా ఉండొద్దు, శివంగిల్లాగా ఉండాలి. గెలవాలనే తపన ఉండాలి. నేనే గెలుస్తానే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. నేనే కష్టపడాలి. నా ఊరికి, నా స్కూల్కి, నా దేశానికి నేను గర్వంగా నిలబడాలి.